హాయ్ అండి. ఏంటా ఈ వీడియో స్పెషల్ అనుకుంటున్నారా? సరేనండి, ఆలస్యం ఎందుకు, ఇక రెసిపీ అయితే చూసేయండి. నేనైతే ఈరోజైతే మా వారు ఇక రొయ్యలు అయితే తీసుకొచ్చారు. ఇక గోంగూర ఫ్రాన్స్ అయితే చేసేస్తున్నాను. ఇక చూసేసేయండి. ఇక కళాయి పెట్టేసి కొంచెం నూనె వేసుకొని గోంగూర అయితే మంచిగా వాష్ చేసుకొని అందులో వేసేసుకున్నాను. ఇక గోంగూర అయితే ఏం చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇక నెక్స్ట్ అయితే ఇక రొయ్యలు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు ఉప్పు అయితే పట్టించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక అది కూడా కొంచెం కళాయి పెట్టేసుకొని నూనె వేసేసుకొని అదైతే వేసేసుకున్నాను నూనెలో రొయ్యలు. ఇక రొయ్యలు మంచిగా అందులోంచి వాటర్ మొత్తం వేగిపోయి నూనెలో మంచిగా వేగాలండి. వేగితే ఇక కర్రీలో వేసేయడమే, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక వేగేదాకా వేస్ట్ టైం అయితే ఒక 10 minutes అయితే పట్టిద్ది సిమ్లో పెట్టేసుకొని బాగా ఏం చేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. నేనైతే ఈ లోపల ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక అదే కళాయిలో రొయ్యలు తీసేసుకున్నా, కొంచెం నూనె వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేలోపు టమాటా అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక పక్కన పెట్టి ఈ లోపలనే గోల్డెన్ కలర్లో వచ్చేసింది. మరీ గోల్డెన్ కలర్ అవసరం లేదు, కొంచెం సుమారు. ఈ లోపలనే ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇక మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక 2 నిమిషాలు ఆగి టమాటా కూడా వేసేసుకున్నాను. ఇంక ఈ లోపల అయితే టమాటా ఉడకడానికి అయితే అందులో ఒక 5 minutes పట్టింది. ఏంటి గోంగూర రొయ్యలు అన్నది ఏంది టమాటాలు వేసింది అనుకుంటున్నారా? నాకు గోంగూర టమాటా రొయ్యలండి చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్భుతం. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. ఈ లోపల టమాటా అయితే మగ్గిపోయింది. కారం వేసేసుకున్నాను. మీకు సరిపడంత కారం వేసుకోండి. నేనైతే కారం వేసేసుకొని ఇక గోంగూర కూడా అందులో వేసుకొని అందులో బాగా మిక్స్ చేశాను. ఇక మిక్స్ చేసేసి వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను. ఎందుకంటే ఉడకాలి కదా, మసాలా అంతా గోంగూరకు కూడా పట్టాలి కాబట్టి టైం పట్టిద్ది ఒక 5 minutes. ఇంకా బాగా ఉడికాక వాటర్ అయితే పోసేసుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టేశాను. అది తుకతుక ఉడుకుతుంది కదా, ఆ ఉడికేటప్పుడు మనం ఫ్రాన్స్ అందులో వేసేయాలి. ఇక అందులో వేసేసి మొత్తం కర్రీ అంతా దగ్గరగా అయ్యేదాకా వెయిట్ చేయాలి. దీనికి ఏదో 5 minutes పట్టింది. ఏంటి ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏంటండి? సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇక నెక్స్ట్ అయితే ఇక రొయ్యలు కూడా వేసేసాను. ఇక 2 చిల్లీ అయితే తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నానండి. ఇక ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకొని ఒక 5 minutes వెయిట్ చేయాలి. ఇక అయిపోయాక కొత్తిమీర గరం మసాలా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. నచ్చిందా వీడియో? నచ్చితే కామెంట్స్లో చెప్పేసేయండి.